వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయానండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో సూపర్ 6 పథకాల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఈ 6 పథకాల గురించి అయితే చెప్తాను. అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. వివరాల్లోకి వెళ్తే సూపర్ 6 పథకాలలో ఒకటి అయిన ఆడబిడ్డ నిధి పథకం గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏం లేదండి, దీనికి కొన్ని కండిషన్స్ అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే నేను ఈ వీడియోలో చెప్పబోయేటి మాత్రం మీ దగ్గర గనక ఉన్నట్లయితే ప్రతి నెల ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి 1500 మాత్రం మీ అకౌంట్ లోకి జమ అనేది అవుతుంది. అలాగే ఈ పథకం గురించి ఏపీ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందా అంటే వర్తించదండి. దీనికి కొన్ని రూల్స్ అయితే విడుదల చేశారు. వాటి ప్రకారం ఈ ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో అది ఏపీ రాష్ట్రంలో ఉండే కేవలం మహిళలకు మాత్రమే 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి అనేది వారి ఖాతాలలోకి జమ చేయబడుతుంది. అదే విధంగా మరో కండిషన్ ఏంటంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం కేవలం మ్యారేజ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని చెప్తున్నారు. ఇంకో కండిషన్, కొంతమంది పెన్షన్లు తీసుకునే మహిళలు ఉంటారు కదా, వారికి మాత్రం ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ యొక్క పథకాలలో ముఖ్యంగా ఏవేవి ఉంటాయంటే వితంతు పెన్షన్ తీసుకునే వారికి, వికలాంగుల పెన్షన్ తీసుకునే వారికి, ఒంటరి మహిళ పెన్షన్లు తీసుకునే వారికి మాత్రం ఈ ఆడబిడ్డ నిధి పథకం రాదు. అలాగే 60 ఏళ్ల పెన్షన్లు కూడా తీసుకునే వాళ్ళకి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం రాదు అండి. ఎందుకంటే వాళ్ళు పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఏపీ కూటమి ప్రభుత్వం ఇలాంటి కండిషన్స్ అయితే మనకు తీసుకొచ్చింది. ఎందుకంటే ఏపీ కూటమి ప్రభుత్వం 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే వస్తుందని చెప్పారు కాబట్టి, సో మహిళలకు సంబంధించి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఈ కండిషన్స్ అయితే రాబోతున్నాయి. అయితే వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. కానీ ఇంకో కండిషన్ ఏంటంటే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద కరెంట్ బిల్లు అనేది అధిక మొత్తంలో వచ్చినా కూడా ఈ పథకానికి అర్హులైతే కాదు అనేది మన ఏపీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కొన్ని కండిషన్స్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా మన ఏపీ ప్రభుత్వంలో, కరెంట్ ఉచితంగా ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళకి. కాబట్టి వీళ్ళకు కూడా ఆడబిడ్డ నిధి పథకం అనేది అయితే రాదు. రిమైనింగ్ వాళ్ళు అయితే విద్యుత్ బిల్లు కడుతున్నారు కాబట్టి మన టీడీపీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఆడబిడ్డ నిధి పథకం అయితే వర్తిస్తుంది అని చెప్పారు. ఇదే విధంగా చాలా కండిషన్స్ అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అమలు చేశారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ ఉంటే మనం దీనికి అర్హులము అనేది ఈ వీడియోని మీరు కనుక చూసినట్టయితే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో, అర్హతలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక రేషన్ కార్డ్ అయితే ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. అప్లికేషన్ ఫామ్ ఉండాలి. తర్వాత రెండు ఫోటోలు కూడా కంపల్సరీగా ఉండాలి. అదే విధంగా ఆధార్ కార్డ్ని, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది కదా, దాన్ని అప్డేట్లు అయితే చేయించి పెట్టుకోండి. ఎందుకంటే ఫింగర్స్ వేసినప్పుడు మనకు అవి డబ్బులు పడేదానికి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మన ఆదాయానికి సంబంధించి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ కి అయితే మాత్రం మన సెల్ నెంబర్ ని ఖచ్చితంగా లింక్ చేయించుకొని ఉండాలి. ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్ కి మన సెల్ నెంబర్ లింక్ చేపించడం వల్ల మనకు అమౌంట్ పడుతుందా లేదా అనేసి మనం ఖచ్చితంగా మన మొబైల్ నుంచి చూసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ కి అయితే సెల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకునేదానికి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.